రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేసి నిశ్చయంతో ఉందని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకులో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి దాతల సహకారంతో నిర్మించిన ముఖద్వారాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో చిన్న చిన్న దేవాలయాలకు ధూపదీప నైవేద్యాల నిమిత్తం 10,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందని ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు. రోజు దాతల సహకారంతో ఈ దేవాలయం అభివృద్ధికి అనేక మంది ముందుకు వచ్చి ఈరోజు అనేక కార్యక్రమాలు చేయడంతో పాటుగా ఈ ముఖద్వారం కూడా గుడికి ఎంతో అందాన్ని తీసుకొచ్చే విధంగా కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ మస్తాన్ రావు గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా దేవాలయాల అభివృద్ధి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సహకారంతో దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్న దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం 10,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ విధంగా అన్ని దేవాలయాల్లోనూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికంగా వారిలో ఉన్న